పహల్గామ్లో ఉగ్రవాదుల అరాచకాలకి ప్రతీకారంగా భారత్ చేసిన దాడి నిజమా కాదా? అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేసింది నిజమా కాదా? అట్లాగే దానికి ప్రతిగా భారత్ మీద దాడికి వచ్చింది నిజమా కాదా? దానికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేసులు ధ్వంసం చేసింది నిజమా కాదా? నిజమని మోడీ ప్రభుత్వం చెప్తే, సైన్యం చెప్తే అబద్ధమని ప్రచారం చేసినటువంటి రాహుల్ గాంధీకి, అలాగే యాంటీ హిందుత్వ, యాంటీ జాతీయవాద శక్తులకి ఇప్పుడు సమాధానం చెప్పినటువంటి వాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫే. మేము పొద్దున్నే నమాజ్ అయ్యాక కొడదాం అనుకున్నాం, ఈ లోపే మమ్మల్ని కొట్టేశారంటూ ఓపెన్గా కన్ఫెస్ అయినటువంటి వ్యవహారం. On 9th and 10th night, we decided to respond in a measured fashion to Indian aggression, and we had decided that at 4:30 in the morning after Fajr prayers, Pakistan armed forces, led very ably by our Field Marshal, Chief Army Staff sitting here, Syed Asim Munir, to teach a lesson to our enemy. But before that hour reached, India again launched missile attacks, BrahMos, and hit Pakistan's various provinces, including airport in Rawalpindi and other places. ఇది వాడే ఒప్పుకున్నాడు అనమాట. దీన్ని బట్టి ఇప్పటికి కూడా మన దేశ ద్రోహులు లేదా దేశం మీదన పడేడ్చేవాళ్ళు మాత్రం అది ఒప్పుకోరు అనుకోండి.